హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, కొన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే రకరకాల న్యూస్లు మనకు వినిపిస్తా ఉన్నాయి. కొంతమంది ఎగ్జామ్ హార్డ్గా ఉందంటున్నారు, కొంతమంది ఈజీగా ఉందంటున్నారు, కొంతమంది ఏమో అసలు పేపర్ చాలా లైటర్ వేలో ఉంది, రీజనింగ్ ఫుల్ ఈజీగా ఉంది, మనం చాలా వరకు అటెంప్ట్ 100% చేసుకుంటూ రావచ్చు అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో ఇంత లైటర్ వేలో ఉన్నప్పుడు కట్ ఆఫ్ ఏమన్నా చేంజ్ అవుతుందా? మనం ఏదైతే కట్ ఆఫ్ అనుకున్నామో ఇప్పుడు ఈజీగా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ మారాలి కదా. సో మనం ఏదైతే కట్ ఆఫ్ అనుకున్నామో దానివల్ల, లేదా హార్డ్గా వచ్చిందంటే కట్ ఆఫ్ కిందకి దిగాలి. సో ఎలా కట్ ఆఫ్ ఉండొచ్చు, అటెండెన్స్ ఎంత శాతం వచ్చింది, అండ్ ఎగ్జామ్ కి సంబంధించి పేపర్ ఎలా ఉంది, పేపర్ క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ రివీల్ చేయలేము. ఎందుకంటే మనకి ఆర్ఆర్బి నుంచి గైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. షిఫ్ట్ బేసిస్ లో కానీ, లేదంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేస్ లో ఒకే ఎగ్జామ్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనం ఆ పేపర్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరైతే ఇనిషియల్ గా ఎవరైతే స్టూడెంట్స్ రాశారో వాళ్ళందరికీ మనం అన్యాయం చేసినట్టే. వాళ్ళకి ఇప్పుడు చూడండి, మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, 5వ తారీఖు ఎగ్జామ్ రాశాడు, పేపర్ ఎలా వచ్చిందో మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటాము. 21వ తారీఖు ఎగ్జామ్ రాసే వ్యక్తి ఏం చేస్తాడు, ఈ టాపిక్స్ ఏవైతే మాట్లాడుకుంటూ ఉంటామో క్వశ్చన్స్ దానికి సంబంధించి ఇంకా డెప్త్ గా చదువుకుంటాడు. దాని వరకు చదువుకోవడం వల్ల ఒక 5 నుంచి 10 మార్కులు తనకి ఎక్కువ రావచ్చు. సో ఈ ఎడ్జ్ మనకి నార్మలైజేషన్ లో కూడా ఈ ఎడ్జ్ కి సంబంధించి ఎటువంటి న్యాయం జరగదు. నార్మలైజేషన్ లో 5వ తారీఖు వచ్చిన అబ్బాయికి ఎక్కువ మార్క్స్ ఇవ్వటము, 21వ తారీఖు వచ్చిన అతనికి తక్కువ మార్క్స్ ఇవ్వటం ఇలా ఉండదు. సో నార్మలైజేషన్ లో క్వశ్చన్ హార్డ్నెస్ ని బట్టే నార్మలైజేషన్ జరుగుతుంది తప్ప మనకి దీనికి సంబంధించి డేట్స్ పరంగా మనకి ఎటువంటి మార్క్స్ కలగడం జరగదు. అందుకని సో మనం ఇలా ఎడ్జ్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మన స్టూడెంట్సే కొంతమందికి, మీతో పాటు మీ రూమ్మేట్స్ కి కొంతమందికి, మనకి 10వ తారీఖు ఎగ్జామ్ ఉంటే కొంతమందికి 12వ తారీఖు ఎగ్జామ్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడతారు. సో ఇలాంటి ప్రాసెస్ కి మనం స్వస్తి పలుకుదాం. వద్దు, మనకి మనం ఏవైతే టాపిక్స్ ఏవైతే వచ్చారో ఓవర్ వ్యూ చూసుకుంటా వెళ్ళిపోదాము. ఎగ్జామ్ లో ఎలా అడుగుతున్నారు, మనం చెప్పిన టాపిక్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి మనం హైల్డ్ మెటీరియల్స్ ఇచ్చాం కదా, దాని నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా, ఆ టాపిక్స్ వస్తున్నాయా లేవా అనేది యాజ్ ఎ ట్యూటర్ గా మనం 1 year నుంచి దీనికోసం అని చెప్పి కష్టపడుతూ వచ్చాము. సో కష్టపడుతూ వచ్చాం కాబట్టి దానికి ఫలితం వస్తుందా లేదా మనం జస్ట్ ఓవర్వ్యూ చూసుకుంటా వెళ్దాం. క్వశ్చన్స్ ఎక్కడ మనం డిస్కస్ చేసుకోవద్దు, ఓకేనా? సో చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ నేను ఇవాళ ఏం టాపిక్ మీద డిస్కస్ చేసుకున్నాను అని చెప్పి చూసుకుంటే మనకి అసలు ఏ సెక్షన్స్ ఈజీ వచ్చినాయి, ఏ సెక్షన్స్ హార్డ్ వచ్చినాయి అని చెప్పి పేపర్ ఓవర్వ్యూ చూసుకుంటాము. ఎక్కడ క్వశ్చన్స్ మనం వద్దు. దాని తర్వాత అటెండెన్స్ ఎలా ఉంది, దాని పరంగా మనకి పేపర్ హార్డ్ ఈజీ అటెండెన్స్ బేస్ మీదగా మనకి కట్ ఆఫ్ ఏమైనా చేంజెస్ ఏమైనా జరుగుతుందా. దాని తర్వాత ఏవైతే టాపిక్స్ కానీ, ఏవైతే మనకి క్వశ్చన్స్, పాత క్వశ్చన్స్ మీరు యూట్యూబ్ లో ఏవైతే చూస్తున్నారో దీనికి సంబంధించి మనకి ఆ టాపిక్స్, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పి యూట్యూబ్ లో, టెలిగ్రామ్ లో సర్క్యులేట్ అవుతున్నాయి కదా. చాలా మంది చేయొద్దన్నా సరే కొంతమంది చిన్న యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ టాపిక్స్ మీకు మళ్ళీ రిపీట్ అవుతాయా లేవా, మీ ఎగ్జామ్ లో రిపీట్ అవుతాయా లేవా అనేది కూడా మీకు నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు జరుగుతున్న ప్రిపరేషన్ ని స్పాయిల్ చేసుకోవద్దు. చేసుకోకండి. నీట్ గా మీరు ఏదైతే 365 రోజులు ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో దాన్నే ప్రిపేర్ అవ్వండి తప్పించి ఈ 20 రోజుల్లో 10 రోజుల్లో మీ స్ట్రాటజీని మార్చేసి ఒక టాపిక్ ఇంపార్టెంట్ అనుకుని ఒక టాపిక్ వదిలేశారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇండస్ రివర్ గురించి మీరు డెప్త్ గా చదవలేదు, కానీ ఓవర్ చూసుకొని వెళ్ళారు. కానీ ఇప్పుడు ఇండస్ రివర్ గురించి అడిగారు అని చెప్పి కొంతమంది మీతో అన్నారు అనుకోండి. అలాంటప్పుడు మీరు ఇండస్ రివర్ గురించి గట్టిగా చదవడానికి స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీ టైం కిల్ అయిపోతుంది, కొత్త టాపిక్ ఒకటి యాడ్ అయిపోతుంది. ఇలా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, ఏవేవైతే టాపిక్స్ మనం అక్కడ డిస్కస్ జరుగుతూ ఉందో వాటికి కొద్దిగా లైటర్ వేలో వెయిటేజ్ ఇచ్చేసి ఏవి కొత్తగా మొదలు పెట్టకండి. ప్రశాంతంగా ఉన్నవే చదువుకుంటూ వెళ్ళండి, అదే మీకు మంచిది. 365 రోజులు మీరు చదవండి, ఈ 10 రోజులు 5 రోజుల్లో చదివేస్తారా? చదవలేరు కదా. సో అందుకని ఎక్కువ ఎడ్జ్కి వెళ్ళకండి. సో ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ మనకి జనరల్ అవేర్నెస్, నేను ఇందులో క్లియర్ గా మాట్లాడుకుంటాను. ఏవి మనకి యాప్టిట్యూడ్ ఎలా ఉంది, రీజనింగ్ ఎలా ఉంది, జీకే జిఎస్ ఎలా ఉంది, మొత్తం క్లియర్ గా చెప్తాను. నేను మీకు జిఎస్ జీకే నేను హ్యాండిల్ చేస్తాను కాబట్టి క్లియర్ గా ఫస్ట్ జీకే జిఎస్ గురించి మాట్లాడుతున్నాను. కరెంట్ అఫైర్స్ గురించి 9 నుంచి 11 హైలీ వెయిటేజ్ మనకి ఈసారి కనిపిస్తా ఉంది. 9 నుంచి 11 కరెంట్ అఫైర్స్ మీద. అండ్ రీసెంట్ గా 1 year కరెంట్ అఫైర్స్ మనకి అడగడం జరుగుతూ ఉంది. లాస్ట్ 8 months 9 months ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లాస్ట్ 8 months 9 months. అండ్ మనం చూసుకుంటే మనకి ఏదైతే రీసెంట్ గా మనకి చేంజెస్ జరిగినాయి కదా, ఏప్రిల్, మే, దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే మార్చ్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్స్, ఇలాంటివి జనవరిలో మనకి మంచి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ లాస్ట్ 4 months 5 months బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి కరెంట్ అఫైర్స్ వరకు. ఏవైతే మీరు చదువుతున్నారో దానికి ఇంకొద్దిగా యాడ్ ఆన్ చేయండి, అంతే తప్పించి ప్రిపరేషన్ మార్చకండి. కంప్యూటర్స్ గురించి మనం మాట్లాడుకుంది, దీనికి సంబంధించి సపరేట్ గా ఒక మెటీరియల్ నేను మీకు తయారు చేసి ఇచ్చాను. మీరు కంప్యూటర్ సంబంధించి షార్ట్ కట్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాడు అనుకున్నారు,
దానికి సంబంధించి ఒకటి అడిగారు ఫుల్ ఫామ్స్, దాని తర్వాత కంప్యూటర్ పార్ట్స్ గురించి ఏది ఏం చేస్తుంది అనేది. ఓకే, సో అలాంటిది మనకి 4-5 క్వశ్చన్లు. ఇందులో ఈజీ థింగ్ ఏంటంటే 2 క్వశ్చన్ల వరకు 2 క్వశ్చన్స్ వరకు ఈజీగానే ఇచ్చారు. మామూలుగా చూసుకుంటే మనకి కంప్యూటర్స్ నుంచి 2 క్వశ్చన్లు లేదంటే 3 క్వశ్చన్లే అడగాల. మనం ఇదే ప్యాటర్న్ లో అనుకుంటూ ఉన్నాము. కాకపోతే మనకు చూసుకుంటే ఈసారి చూసుకున్నాం అనుకుంటే 4-5 మనకి చూసుకుంటే 2-3 క్వశ్చన్స్ ఈజీగానే వచ్చినాయి. మిగతా 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా హార్డర్ వేరు కనిపిస్తా ఉన్నాయి. సో దీనికి సంబంధించి కంప్యూటర్స్ ఎవరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టరు కాబట్టి 90% స్టూడెంట్స్ దీనికి సంబంధించి మనకి తప్పే పెట్టారు. సో నేను నా స్టూడెంట్స్ కూడా చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. సో దాని గురించి మీరు టెన్షన్ పడకండి. లైటర్ వేలో ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కంప్యూటర్ ఏదైతే 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళిపోండి. స్ట్రాటజీకి సంబంధించి 5-6 క్వశ్చన్స్, హిస్టరీకి సంబంధించి 4-5. నేను చెప్తాను హిస్టరీలో ఏం చదవాలి, ఏంటి, ఎలా వస్తున్నాయి పేపర్ అనేది కూడా క్లియర్ గా చెప్తాను. టెన్షన్ ఏం పడకండి. టాపిక్స్ కూడా చెప్తాను నేను మీకు. క్వశ్చన్స్ ఎక్కడ రివీల్ చేయడం జరగదు. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం క్వశ్చన్స్ ఎక్కడ రివీల్ చేయము. మీకు దానికి సంబంధించి టెస్ట్ సిరీస్, ఇలాంటి మాక్ టెస్టులు ఇలాంటి ఎవరైనా ఇస్తున్నా సరే వాటిని నమ్మొద్దు. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకోండి. టాపిక్స్ మీరు చదువుతున్న వాటిలో ఇంకొద్దిగా వెయిటేజ్ పెంచాల్సిన టాపిక్స్ చెప్తాను, వాటి వరకు చూసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, పాలిటీలో చూసుకుంటే మనకి ఎక్కువగా 2-3 క్వశ్చన్లు ఎక్కువ రావాలి. 4-5 క్వశ్చన్లు మనకు కనిపిస్తా ఉన్నాయి. జాగ్రఫీ నుంచి 2-3 క్వశ్చన్లు. మామూలు చూసుకుంటే జాగ్రఫీకి సంబంధించి మనకి కొద్దిగా ఎక్కువ రావాలి. 4-5 క్వశ్చన్లు రావాలి జాగ్రఫీ నుంచి. పాలిటీ నుంచి కొద్దిగా తగ్గాల, కానీ పాలిటీ నుంచి ఎక్కువ పెరిగింది, జాగ్రఫీ నుంచి కొద్దిగా తగ్గింది అని చెప్పి మనకి కనిపిస్తా ఉంది. దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే సైన్స్ నుంచి చూసుకుంటే 2-3 క్వశ్చన్లు చాలా తక్కువ జరిగింది. మనం చూసుకుంటే బయాలజీ నుంచే మనకి ఎక్కువలో ఎక్కువ మనకి 3-4 ప్రశ్నలు అడగాలి. కానీ ఇక్కడ చూసుకుంటే ఫిజిక్స్ ఎక్కువ వెయిటేజ్ కనిపిస్తా ఉంది, అండ్ కెమిస్ట్రీ నుంచి కూడా మంచి వెయిటేజ్ కనిపిస్తా ఉంది. అయితే ఫిజిక్స్ కొద్దిగా తగ్గించినా మీరు కెమిస్ట్రీని బాగా పెంచేసేయండి. కెమిస్ట్రీ ఎక్కువ క్వశ్చన్స్ జరుగుతూ ఉన్నాయి మనకి. రైట్, ఎకానమిక్ సంబంధించి 1-2 క్వశ్చన్స్. ఎకానమిక్ సంబంధించి కూడా మనకి కరెంట్ రిలేటెడ్ అడిగాడు. ఓకే, కరెంట్ రిలేటెడ్ అడగడం జరిగింది. సో అందుకని కొద్దిగా ఎకానమీని కరెంట్ రిలేటెడ్ కొద్దిగా చూసుకోవడానికి ట్రై చేయండి. కొద్దిగా టాపిక్ లో చూసుకున్నాం అనుకుంటే మన కరెంట్ అఫైర్స్ లో మనకి ఆ WPL ఫైనల్ సంబంధించి కొద్దిగా అడగడం జరుగుతూ ఉంది. అందుకని కొద్దిగా క్వశ్చన్స్ ఎక్కడ నేను రివీల్ చేయను, కానీ టాపిక్ చూసుకోండి. WPL ఫైనల్స్ కొద్దిగా అలా చూసుకోవడం జరుగుతుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంబంధించి ఆర్టికల్స్ కానీ, అపాయింట్మెంట్ అథారిటీ కానీ ఇలాంటి కొద్దిగా ఇంపార్టెంట్ చూసుకోవడానికి ట్రై చేయండి. మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ బాడీ ఏదైతే ఉందో ఇంపార్టెంట్, 1% బాడీ ఏది ఇంపార్టెంట్ చూసుకోండి. దీనికి సంబంధించి మన డీటెయిల్ వీడియోనే మన ఛానల్లో అవైలబుల్ ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనకి జియోగ్రఫికల్ మ్యాపింగ్ లో చూసుకున్నాం అనుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగా అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి కోస్టల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అడగడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే 1857 రివోల్ట్ గురించి కూడా అడగడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ దీనికి సంబంధించి సపరేట్ మెటీరియల్ ఇచ్చాను నేను మీకు. 20 హై ఈల్డ్ టాపిక్స్ లో కూడా మనకి ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకు నేను మీకు కంప్లీట్ గా చెప్పించాను. ఇక్కడ కనిపించిన ప్రతి టాపిక్ నుంచి కూడా ఏవైతే క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయో, ఇంపార్టెంట్ టాపిక్స్ కనిపిస్తున్నాయో, ఆ మ్యాపింగ్ కానీ, ఈ ఆర్టికల్స్ కానీ, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కానీ ప్రతిదీ నేను మీకు 20 హై ఈల్డ్ టాపిక్ లో క్లియర్ గా నేను మీకు విత్ PDF నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. జస్ట్ 30-40 పేజీల మెటీరియల్ 1కి 10 సార్లు చదువుకోండి. మీకు మంచిగా ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ లో కూడా ఆ GK GS కి సంబంధించి మీరు చదువుకొని వెళ్ళారనుకుంటే మంచిగా మార్క్స్ వస్తాయి. ఓకే, బాగా అద్భుతంగా 40కి 30 వచ్చేస్తాయి, 35 వచ్చేస్తాయి అని చెప్పి నేను చెప్పలేను, కానీ మీకు కట్ ఆఫ్ క్లియర్ చేయడానికి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అదంతా అందులో క్లియర్ అయిపోతుంది. కొద్దిగా ఏవైతే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, హిస్టరీ ఉంది, హిస్టరీకి సంబంధించి హై ఈల్డ్ టాపిక్స్ 20 హై ఈల్డ్ లో నేను ఒక 3 టాపిక్స్ కవర్ చేశాను. కానీ హిస్టరీకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే యాన్షియంట్ చదవాలి, మిడివల్ చదవాలి, మోడర్న్ చదువుకోవాలి. సో మీరేం చేస్తారంటే మోడర్న్ ని నేను హిస్టరీకి సంబంధించి వీడియో చేశాను కదా, హిస్టరీకి సంబంధించి వీడియో చేసినప్పుడు ఓన్లీ మోడర్న్ లో ఒక 5 టాపిక్లు చెప్పాను. ఈ 20 హై ఈల్డ్ టాపిక్స్ మీరు చూసుకున్న తర్వాత, బాగా చదివేసిన తర్వాత ఈ 5 టాపిక్లు హిస్టరీకి సంబంధించి చూసుకోండి. అప్పుడు మీరు కట్ ఆఫ్ కి సింపుల్ గా క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే కెమికల్ రియాక్షన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సంబంధించి కొత్త ఆర్టికల్ ఏమేమి సెట్ చేశారు అనే దాని మీద కూడా మనకి ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ గా 98th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 101 ఇవన్నీ మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, న్యూ ఆర్టికల్స్ ఏమేమి ఇన్సర్ట్ అయినాయి అవన్నీ మనం చూసుకుంటా వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? 1857 రివోల్ట్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను మీకు కోడింగ్ తో సహా, మెమొరీ టెక్నిక్స్ తో, కోడింగ్ తో సహా మన పిల్లలు చాలా మంది మీ కోడింగ్ బాగా యూజ్ అయింది సార్ ఈ ఎగ్జామ్ టైంలో అని చెప్పి చాలా బాగా చెప్తూ ఉన్నారు. మెసేజెస్ మీరు పంపిస్తున్నారు. మీ లవ్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. 1857 రివోల్ట్ గురించి మనకు చాలా సింపుల్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎలా అంటే మనకి 1857 రివోల్ట్ కి సంబంధించి కింగ్ గానీ, క్వీన్ గానీ ఏ ప్లేస్ నుంచి వాళ్ళ రివోల్ట్ మొదలు పెట్టారు, వాళ్ళని ఏ బ్రిటిష్ జనరల్ కానీ, గవర్నర్ కానీ, బ్రిటిష్
ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు సప్రెస్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. రాణి లక్ష్మీబాయి గారు ఝాన్సీ నుంచి తన పోరాటాన్ని స్టార్ట్ చేశారు, రెస్పెక్టెడ్ రాణి లక్ష్మీబాయి గారు. అయితే ఆవిడ్ని ఎవరు సప్రెస్ చేశారంటే సర్ హ్యూజ్ రోజ్. లక్ష్మీబాయి గారికి చిన్న రోజ్ ఇచ్చి ఇంప్రెస్ చేసి సప్రెస్ చేసేసాడని చెప్పి ఇలా కామిక్ వేలో మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇలా మంచి కోడింగ్ తో నా దగ్గర కోర్సెస్ మీకు యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మనం చూసుకుంటే ఇప్పటి నుంచి 1857 రివోల్ట్ అనే పదం కనిపించి లక్ష్మీబాయి గారి పేరు కనిపించింది అంటే అక్కడ మున్రో, లేదంటే సర్ హ్యూజ్ రోజు, లేదంటే మౌంట్ బిటన్ ఇలాంటి పేర్లు కనిపిస్తే రోజ్ అనే దాని మీద మీరు సింపుల్ గా లక్ష్మీబాయి గారిని చూసి టిక్ పెట్టి వచ్చేస్తారు. అవును. సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి 149 రూపీస్ కి మనకి ఆన్ గోయింగ్ బ్యాచ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అందులో హై ఈల్డ్ టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ హై ఈల్డ్ టాపిక్స్ ఉన్నాయో దానికి సంబంధించి మనకి వీడియోస్ మంచి కోడింగ్ తో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో పీడిఎఫ్ కానీ, దాని తర్వాత వీడియోస్ కానీ, దాని తర్వాత మనకి టెస్ట్ సిరీస్ కానీ అన్ని ఈ 149 రూపీస్ కోర్సులోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. సైంటిఫిక్ వేలో మెమరీ హింట్స్ తో మనకి వీడియోస్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రింటబుల్ ఫార్మాట్ లో 40 పేజెస్ మెటీరియల్ నేను మీకు ఒకటి ప్రొవైడ్ చేశాను, అది చదువుకుంటే మీకు సరిపోతుంది. ఈ సిబిటి 1 లో చూసుకున్నా సరే మనకి దగ్గరగా 60% వరకు వెయిటేజ్ అందులో కనిపిస్తూ ఉంది. అందులో మీరు చూసుకోవచ్చు. సిబిటి 1 లోనే ఈ 40 పేజీల మెటీరియల్ లోనే మీకు 60% వెయిటేజ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఫుల్ లెంత్ బ్యాచ్ కూడా ఒకటి రన్ అవుతా ఉంది. 300కు పైగా వీడియోస్ అందులో మీకు కనిపిస్తూ ఉంటుంది. అందులో మీరు చూసుకుంటే మంచి మెమరీ హింట్స్ ప్రతి టాపిక్ లో ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని అందులో ఉన్నాయి. 300 పైగా వీడియోస్, రైట్. 149 రూపీస్ లో అంటే ఒక పుస్తకమే మీకు 149 రూపీస్ లో రాదు, ఒక పూట లంచ్ రాదు. కానీ నేను మీకు మంచి కోర్సు కోడింగ్ తో నాకు అక్కడ అందజేస్తూ ఉంటాను. సో చూడడానికి ట్రై చేయండి, మర్చిపోకండి. అనవసరంగా టైం వేస్ట్, మెమరీ వేస్ట్ చేసుకోకండి. నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ అవుతూ ఉంటాయి, ఫ్యాక్ట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ ఉంటాయి. మెమరీ హింట్స్ కోర్సు ట్రై చేయండి, ఒక్కసారి మీకే అర్థమైపోతుంది డిఫరెన్స్. ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి, దాని తర్వాత 24 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఏ సిటీస్ లో ఉన్నాయని చెప్పి అడిగి ఉన్నారు. దాని తర్వాత భుక్తి వర్డ్ మీనింగ్, ఇలాంటి వర్డ్స్ సంబంధించి మనకు చూసుకుంటే ఇంగ్లీష్ లో కానీ లేదంటే ఇంపార్టెంట్ హిస్టరీ వర్డ్స్ కానీ మనకి మీనింగ్స్ అడుగుతూ ఉంటారు. ఇదే రిపీట్ అవుతుందా అంటే భుక్తి అనే పదం మీకు మళ్ళీ ఎగ్జామ్ లో కనిపించదు, అవునా? సో ఎటువంటిది మీరు ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకోకండి. స్పిరిచువల్ మెమరీకి సంబంధించి మన క్వశ్చన్ అడుగున్నారు. దాని తర్వాత జార్ఖండ్ ఎలక్షన్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ రేటు, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్, దీని గురించి 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ చాలా ఇంపార్టెంట్. మనకు చూసుకుంటే నెలకి ఒక 10 నుంచి 15 ఇంపార్టెంట్ ఉన్నాయి. నేను మీకు సపరేట్ గా పీడిఎఫ్ చేసి ఇచ్చాను. దీనికి సంబంధించి ఇండెక్స్ అడిగారు. మనకి ఆల్రెడీ మనకి కరెంట్ అఫైర్స్ లో ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్, నేను మీకు చెప్పాను అక్కడే. చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. మన దగ్గర కోడింగ్ క్లాసెస్ లో చూసుకుంటే జూలై 15 ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం సార్ అంటే వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎలా గుర్తుపెట్టుకుంటాము? జూలై అనే పదంలోనే చూసుకున్నాం అనుకుంటే జూలై మన మూవీలో కానీ కనిపిస్తుంది, మన కామిక్ వేలో కూడా అంటాం జూలైలా తిరక్కు అని చెప్పి. ఓకే, యూత్ అంటే జులైసా? యూత్ అంటే జులైస్. అందరు యూత్ జులై కాదు. కొంతమంది దగ్గర మంచి స్కిల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచి జూలై 15 లేదా వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే యూత్ అంటే జూలై కాదు, జూలై 15 అయ్యా అని చెప్పి మీరు సింపుల్ గా టిక్ పెట్టేసి వచ్చేసేయచ్చు. ఓకే, 15 నెంబర్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు ఆల్రెడీ కోర్సులో చెప్పున్నాను. ఒకసారి కోర్సులో ఒకసారి అబ్జర్వ్ చేయండి, యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ గురించి అడిగారు, సుప్రీంకోర్టుకి సంబంధించి. దాని తర్వాత డ్రై సాయిల్ సంబంధించి, గంగా ట్రిబ్యూటరీ గురించి మనకు అడుగున్నారు, ఆఫ్ఘన్ వార్ సంబంధించి అడిగారు. దాని తర్వాత 1777 రివోల్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం అడుగున్నారు. ఉమెన్ రిజర్వేషన్, మహానది అను ఇండస్ రివర్ సిస్టమ్ సంబంధించి అడిగారు. రివర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, అవి ఎక్కడ పుట్టాయి, ఎక్కడ ముగుస్తాయి, దాని తర్వాత మధ్యలో ఏ రివర్ వాటికి వచ్చి జాయిన్ అవుతూ ఉంటుంది, ఏ ట్రిబ్యూటరీ ఏ డిస్ట్రిబ్యూటరీ వాటిలో జాయిన్ అవుతూ ఉంటుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మంచి కోడింగ్ తో నేను మీకు అక్కడ ఆల్రెడీ చెప్పాను. చూడండి, ఇంత మంచి యానిమేషన్స్ తో ఎక్కడ పుడతాయి, ఎలా వెళ్తూ ఉంటాయి, ఫ్లో ఎలా ఉంటుంది, వాటికి సంబంధించి ఎక్కడ పుట్టాయి అవి, ఇంత మంచి. ఇప్పుడు చూడండి, మహానదికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మహానది ఎక్కడ పుట్టిందయ్యా? మనకి సిహావా హిల్స్ దగ్గర పుట్టింది. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మహానదిలో మీరు ఫస్ట్ 4 లెటర్స్ మహా అనే పదం గుర్తుపెట్టుకుంటారు. మహాశివుడి దగ్గర మహానది పుట్టింది, మహానది సిహావా హిల్స్ మహాశివుడి దగ్గర పుట్టింది, సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత దాని ట్రిబ్యూటరీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఏం లేదు. మహనీయులు ఏమన్నారు? మహానది ఇందాకేం మాట్లాడుకున్నాం, మహానది, మహనీయులు, మహాశివుడు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మహనీయులు ఏమన్నారు చూడండి, హింస వద్దయ్యా అన్నారు. మహనీయులు హింస వద్దనయ్యా అన్నారు. హస్దో, హెచ్ ఫర్ హస్దో, ఐ ఫర్ ఇబ్బు, ఎం ఫర్ మైండ్, దాని తర్వాత ఎస్ ఫర్ శివనాథ్.
సింపుల్గా ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇంత కామిక్ వేలో మన దగ్గర కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. 149 బ్యాచ్ మనకి అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఉమెన్ మినిస్టర్స్ గురించి అడిగారు, సిపియు గురించి అడిగారు, ఆపరేటింగ్ సిస్టము, దాని తర్వాత ఇండియా చైనా ఫ్లైట్ సంబంధించి మొఘల్ ఎంపరర్స్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ మనకి పేపర్లో కనిపిస్తా ఉన్నాయి. ఈ టాపిక్స్ నుంచి మన క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి మనల్ని అడుగున్నారు. 74th రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో మనకి పంచాయతీ రాజ్ అండ్ మున్సిపాలిటీకి సంబంధించి, దానికి సంబంధించి ఎలక్షన్స్ గురించి అడిగారు. దాని తర్వాత మనకి డైజెస్టివ్ సిస్టమ్ గురించి అడిగారు. దాని తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఏకలవ్య మోడల్ స్కూల్స్ గురించి అడిగారు. మనకి 2011 సెన్సస్ చాలా 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది. 2-3 క్వశ్చన్లు 2011 సెన్సస్ గురించి అడిగారు. దాని తర్వాత మనం చూసుకుంటే మ్యాథ్స్, చాలా మంది కష్టపడిపోయారు. నాకు తెగ మెసేజ్లు పెడతారు, సార్ మన కోర్సులో తక్కువ మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఉంది సార్, వీడియోస్ తక్కువ ఉన్నాయి, అర్థమెటికే ఎక్కువ ఉన్నాయి, ఎలా సార్ అని చెప్పి. ఆర్ఆర్బి అర్థమెటికే ఎక్కువ అడుగుతుందండి. ఎస్ఎస్సిలో వెళ్ళారనుకోండి మీకు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అడుగుతుంది. చూడండి, ఒక్క క్వశ్చన్ కోసం ఆల్జీబ్రా మొత్తం చదువుకుంటూ కూర్చుంటారా? ఒక్క క్వశ్చన్ కోసం ట్రిగ్నామెట్రీ మొత్తం చదువుకుంటారా? లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్, జామెట్రీ నుంచి 2 క్వశ్చన్లు. సో ఈ 5, దాని తర్వాత మెన్సురేషన్, ఈ 5 టాపిక్లు సముద్రం. ఈ సముద్రాన్ని ఈదడానికి మీరు 30 మార్కులు 5 మార్కులు సముద్రాన్ని ఇస్తారా? లేదా సింపుల్ గా ఒక 6-7 టాపిక్లు పర్సెంటేజెస్, రేషియో, యావరేజెస్ లాంటి సింపుల్ టాపిక్స్ చేసుకొని సింపుల్ గా ఇవి చూడండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, క్యాలిక్యులేషన్ రావాలి, మొత్తం ఉండాలి. అందులో ఏంటి ఫార్ములాస్ ఏమి ఉండవు, క్యాలిక్యులేషన్ వస్తే చాలు. మంచి షార్ట్ కట్ ట్రిక్స్ నేను ఆల్రెడీ కోర్స్ మీకు అవైలబుల్ చేస్తున్నాను. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయి సార్ అని చెప్పి చూసుకుంటే, నెంబర్ సిస్టమ్ నుంచి, సింప్లిఫికేషన్ నుంచి మనకి నెంబర్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్, సింప్లిఫికేషన్ నుంచి 4-5 క్వశ్చన్ కనిపిస్తా ఉన్నాయి. ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఒక క్వశ్చన్, పర్సెంటేజ్ ఒక క్వశ్చన్, ఎస్ఐసిఐను ప్రాఫిట్ అండ్ లాస్, ఇవి ఏవైతే మనకి అప్లైడ్ అర్థమెటిక్ ఉందో వాటి నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్లు కనిపిస్తా ఉన్నాయి. 2 వస్తున్నాయి. టైమ్ అండ్ వర్క్ నుంచి 2 వచ్చినాయి, యావరేజ్ నుంచి 4-5, ప్రాఫిట్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ఒక క్వశ్చన్ కనిపిస్తా ఉంది. నేను ఏవైతే మీకు 8 నుంచి 9 టాపిక్స్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆప్టిట్యూడ్ కి సంబంధించి ఈ 30 క్వశ్చన్లలో 25 మార్కులు 22 మార్కులు తెచ్చుకోవడానికి సింపుల్ గా ఈ టాపిక్ లో చదువుకోండి చాలు అన్నాను. ఆ టాపిక్ లో వరకే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే అక్కడి నుంచి మీకు 20 క్వశ్చన్ల దాకా వచ్చింది. సింపుల్ అండి. ఓకే, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు, అవి తీసుకోవాలి ముందు మీరు. ఓకేనా? అవి ఎలా తీసుకోవాలో నేను మీకు కోర్సెస్ లో కానీ మన యూట్యూబ్ వీడియోస్ లో కానీ నేను మీకు చెప్పుకున్నాను. రీజనింగ్ సంబంధించి చాలా మంది డెడ్ ఈజీగా వచ్చిందండి, 30కి 30 క్వశ్చన్లు అటెంప్ట్ చేసామని చెప్పి అంటున్నారు. నేను నమ్మను. వరస్ట్ కండిషన్ లో 25 క్వశ్చన్సే అవి అటెంప్టబుల్ ఉన్నాయి. నేను చూశాను క్వశ్చన్స్ ని. ఓకే, 25 క్వశ్చన్సే మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ 26, మిగతా 4 క్వశ్చన్స్ చూసుకున్నారు అనుకుంటే బాగా హార్డ్ గానే ఉన్నాయి. 2 నుంచి 3 నిమిషాల సమయం పడతా ఉంది అవి సాల్వ్ చేయడానికి. ఓకేనా? సో ఈజీగానే ఉంది పేపరు, కాకపోతే మరీ డెడ్ ఈజీ కాదు, మేనేజబుల్, వెళ్ళిపోవచ్చు, కట్ ఆఫ్ క్లియర్ చేసుకోవచ్చు. మనకి రీజనింగ్ మంచి స్కోరింగ్ టాపిక్ ఎప్పటి నుంచోనే మీకు ఇక్కడ నేను మీకు క్లియర్ గా ఇచ్చాను, చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను మీకు చెప్పానండి, బ్లడ్ రిలేషన్స్, క్యాలెండరు, సిలిగిజం, ఈ 3 టాపిక్స్ మీరు గట్టిగా పట్టుకున్నారు అనుకుంటే 6-7 మార్కులు ఇక్కడే వచ్చేస్తాయి. 30 మార్కుల్లో మీకు 6-7 మార్కులు ఇక్కడే వచ్చేస్తాయి. దాని తర్వాత మీరు కోడింగ్, సింప్లిఫికేషన్ చూసుకున్నారు అనుకుంటే ఇంకో 6-7 మార్కులు అక్కడే వచ్చేస్తాయి. మనకి పాస్ మార్క్కి ప్రశాంతంగా టచ్ అయిపోతాము. మిగతావి ఏవో ఒక 3 టాపిక్లు చూసుకున్నాం అనుకున్నా మీరు ర్యాంకు సింపుల్ గా వచ్చేస్తుంది. సరే, ఆప్టిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాము, రీజనింగ్ గురించి మాట్లాడుకున్నాము, జీకే జిఎస్ గురించి మాట్లాడుకున్నాము. అటెండెన్స్ ఎంత వచ్చింది సార్, ఎంతమంది హాజరయ్యారు చూడటం ఇంపార్టెంటే. ఎందుకో చెప్తాను చూడండి. 30,000 మందిని దాకా పిలిస్తే 17,000 మంది వచ్చారు. ఓకేనా? ఒక స్టేట్ లో చూసుకుంటే మనకి 50% అటెండెన్స్ కన్నా మనకు తక్కువ కనిపిస్తా ఉంది. మనకి అటెండెన్స్ మన టైంలో ఎంత ఉంటుంది సార్ అని చూసుకుంటే అంతే ఉంటుంది, 55%, 50 నుంచి 55% మీకు మీ అటెండెన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్టీపీసీ ఫస్ట్ ఫీజు తక్కువ. దాని తర్వాత ఇది రైల్వేకి సంబంధించి మనకి మంచి వేకెన్సీస్ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన వేకెన్సీ కాబట్టి అప్లికేషన్ ప్రతి ఒక్కరు నింపారు, కానీ 50% మంది ఎగ్జామ్కి రాలేదు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే దీనివల్ల మాకు ప్రయోజనం ఏంటి అంటే మీకు కాంపిటీషన్ తగ్గిపోతుంది. 100 మందితో పోరాడాల్సింది మీరు 50 మందితో పోరాడితే సరిపోతుంది. 1:15 పిలుస్తున్నారు కాబట్టి గట్టిగా మీరు ఒక 10 మందితో పోరాడితే సరిపోతుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇక్కడ 50% అటెండెన్స్ మీకు కాంపిటీషన్ ఉన్నా సరే, ఒక 50 మంది కాంపిటీషన్ ఉన్నా ఇందులో
1 ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేదంటే 6 మంత్స్ నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు గట్టిగా ఒక 5 నుంచి 6 ఉంటారు. ఒక 3-4 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే మనకు చూసుకుంటే ఒక 15 మంది దాకా ఉంటారు. మిగతా వాళ్ళు చూసుకుంటే జస్ట్ అటెంప్ట్ చేసామా, వెళ్ళామా, చూసామా, 2020 బ్యాటింగ్ చేసామా అన్నట్టు ఉంటారు. ఓకేనా? సో అందుకని చూసుకున్నాం అనుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మీరు ఒక 10 మందితో ఫైట్ ఉంది అని చెప్పి కొద్దిగా పోరాడితే సింపుల్ గా CBT 1 క్లియర్ చేసుకోవచ్చు. CBT 2కి కొద్ది గట్టిగా కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడు గట్టిగా మనం చదువుదామని ట్రై చేద్దాం. మంచి మంచి కోర్సెస్ లాంచ్ చేసుకొని డెప్త్ గా ప్రిపేర్ అవుదాం దానికి. ఇప్పుడైతే CBT 1 క్రాక్ చేయడానికి చాలా సరిపోతుంది. అది కట్ ఆఫ్ ఏమైనా చేంజెస్ ఉంటాయా సార్ అంటే కట్ ఆఫ్ ఎటువంటి చేంజెస్ కనిపివ్వండి. ఎందుకంటే ఈజీ టు మోడరేట్ ఏదైతే ఉందో ఆ పేపరే రన్ అవుతా ఉంది. 60 నుంచి 65 మనకు కనిపిస్తూ ఉంటుంది. 70లు 75లు నమ్మకండి, అంత వెళ్ళే ఛాన్సెస్ ఏం లేదు. మన తెలుగు స్టేట్స్ అట్లీస్ట్ మన తెలుగు స్టేట్స్ ఏవైతే చెన్నైకి సంబంధించి తెలుగు అంటే కంప్లీట్ తెలుగే కాదు, చెన్నైకి సంబంధించి కానీ సికింద్రాబాద్ కానీ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కాంపిటీషన్ తక్కువే ఉంటుంది. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా తక్కువే ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా? క్వశ్చన్స్ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి లేదంటే టెలిగ్రామ్ లో అక్కడక్కడ పీడిఎఫ్లు దొరుకుతున్నాయి, అవి తీసుకుని అవే చదువుకుంటే అవే రిపీట్ అవుతాయా? ఏం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఆర్ఆర్బి వాళ్ళు, TCS వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? కొన్ని వేల క్వశ్చన్స్ తయారు చేసి అవే డంప్ చేస్తారు సిపిఓకి. అల్గారిథం రన్ అయ్యి వాళ్ళకి నీట్ గా క్వశ్చన్స్ ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. ఎటువంటి క్వశ్చన్లు రిపీటెన్సీ ఉండదు. నో రిపీటెన్సీ. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోండి. టాపిక్స్ ఇవే రిపీట్ అవుతాయా? అవును రిపీట్ అవుతాయి. ఎందుకు రిపీట్ అవుతాయి? 1857 రివోల్ట్ ఇప్పుడు కాదు ఎప్పుడు ఇంపార్టెంటే. మీకు కాదు, యూపీఎస్సి, బ్యాంకింగ్, SSC హిస్టరీ ఉందా సిలబస్ లో 1857 రివోల్ట్ మీద క్వశ్చన్ లేకుండా ఉండదు. ఇంపార్టెంట్ టాపిక్స్ ఎప్పుడు అవే ఉంటాయి. ఇప్పుడు మీరు పేపర్ అనాలిసిస్ చూసినా చూడకపోయినా లేదంటే ఈ వీడియో చూసినా చూడకపోయినా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు హిస్టరీకి సంబంధించి హైయల్ టాపిక్స్ చెప్పాను. ఒక 5 హైయల్ టాపిక్స్ చెప్పాను. ఈ 5 హైయల్ టాపిక్స్ లోనే మీకు హిస్టరీ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి అక్కడ చూసుకుంటే. ఎందుకంటే అవే మనకి ఎక్కడి నుంచి తీస్తాం ఈ హైయల్ టాపిక్స్ అంటే? ఏమన్నా క్వశ్చన్ పేపర్ రాసే వాళ్ళని వెళ్ళి అడుగుతామా? లేదు. ఏవైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయో వాటిని అనలైజ్ చేసి మా ఎక్స్పీరియన్స్ ని క్రోడీకరించి ఇవన్నీ చూసి నేను మీకు హైయల్ టాపిక్స్ క్రియేట్ చేసి ఇస్తూ ఉంటాను. వాటి నుంచే వస్తాయంటే వస్తాయి. ఇప్పుడు వస్తాయా? ఇప్పుడు వస్తాయి. రేపు ఫ్యూచర్ లో ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ జరిగినా వస్తాయా అంటే వస్తాయి. హైయల్ టాపిక్స్ అవి ఇంపార్టెంట్ టాపిక్స్, అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మిగతావి మీకు 30 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్, 25 క్వశ్చన్లు అక్కడి నుంచే వస్తాయి. ఒక 5 క్వశ్చన్లు కొత్తగా వస్తాయి. ఈ 5 క్వశ్చన్లు చేయడానికి కష్టపడుతూ ఉంటారు. సిలబస్ మొత్తం 100% అవ్వలేదు 100% అవ్వలేదు అని చెప్పి భయపడుతూ ఉంటారు. 100% సిలబస్ అనేది ఎక్కడా ఉండదు. మీకు కావాల్సింది 25 మార్కులు. ఎగ్జామ్ కట్ ఆఫ్ 20 మార్కులు వస్తే చాలు. మీకు కావాల్సింది 25 మార్కులే. ఈ 5 జోలికి వెళ్ళొద్దు, టైం వేస్ట్. CBT లాంటి వాటికి అసలు వెళ్ళొద్దు. CBT 2కి వెళ్ళండి. CBT 1 వద్దు, CBT 2కి వెళ్ళండి. ఇలా మన కోర్సెస్ మన యాప్ లో అవైలబుల్ కనిపిస్తూ ఉంటుంది. టెలిగ్రామ్ లో కూడా మంచి కోర్సెస్ అవైలబుల్, మంచి పీడిఎఫ్లు ఉన్నాయి. జాయిన్ అవ్వండి. అండ్ నా కంటెంట్ నచ్చింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.